డాక్టర్ లక్ష్మి ఆలపాటి గారు ఉన్నారు. షీఈస్ అన్ ఎమినెంట్ డాక్టర్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిక్స్ అండ్ ఎండోక్రైనాలజీ. సేవాభావం అత్యున్నతంగా భాసిల్లుతున్న గొప్ప డాక్టర్ ఆమె. అనేకమైన మాది గ్రామీణ వాతావరణం కావచ్చు, లేకపోతే పట్టణాల్లో కావచ్చు, ఈ రోజుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న అతి కీలకమైన వ్యాధుల గురించి ఆవిడ మనతో ముచ్చటించడానికి తెచ్చేశారు. ఆవిడ చెప్పే చాలా వాల్యుబుల్ విషయాలను మనం గ్రహించటమే కాకుండా వాటిని అమలు చేసినట్లయితే మన జీవితాల్లో పెను మార్పులు అనివార్యంగా సంభవిస్తాయి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మూర్తి గారు. ఆల్ప్రో అనే ఈ సంస్థ మెజారిటీలీ వీఆర్ డిస్టింగ్విష్డ్ పీపుల్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం, పర్టికులర్లీ మెడికల్ ఫ్రాటర్నిటీ. ఆ ప్రక్రియలో భాగంగానే ఈరోజు మనం డాక్టర్ లక్ష్మి ఆలపాటి గారితో ముఖాముఖి పెట్టుకున్నాం. బీయింగ్ ఏ ఎమినెంట్ డాక్టర్ అండ్ యూఎస్ రిటర్న్ స్పెషలిస్ట్, ఇంకా అనేకమైన ఉపమానాలు విశేషాలు మీ గురించి చెప్పచ్చు. అయితే ప్రధానంగా హైదరాబాద్ ఒక డయాబెటిక్ హబ్ లాగా తయారైంది. షుగర్ లేనివాడు లేడేమో అనే స్థాయి దాకా వెళ్తాం. బేసికలీ ఇది ఎందుకు జరుగుతుంది? ఇది నివారించే చర్యలు ఏమైనా ఉన్నాయా? లేదు వచ్చిన తర్వాత ఇక ఆజీవన పర్యంతం ఈ షుగర్ వ్యాధికి వాళ్ళు బాధితులుగా ఉండాల్సిందేనా? ఏ స్వల్పమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఈ షుగర్ వ్యాధి నుండి విముక్తి పొందొచ్చా, లేకపోతే రిలీఫ్ అయినా పొందొచ్చా? ఇది మీరు కొంచెం చెప్పండి. మంచి ప్రశ్న మూర్తి గారు. మన ప్రేక్షకులకి బెనిఫిట్ అయ్యేలాగా కొన్ని విషయాలు గుర్తు తెచ్చుకుందాం. అంటే మధుమేహం, డయాబెటీస్ ఇప్పుడు సిటీస్లో చాలా ఎక్కువగా వస్తుంది. మీరు అన్నట్టుగా గ్రామాల కంటే కూడా సిటీస్లో ఎక్కువగా వస్తుంది. అర్బన్ ప్రివలెన్స్ అబౌట్ 19% అన్నమాట. కొన్ని మెయిన్ సిటీస్లో అంటే చెన్నై కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, హైదరాబాద్, కలకత్తా, ఢిల్లీ ఇట్లాంటి వాటిలో 20%, అంటే 100లో 20% షుగర్ ఉంటుంది. అయితే చిన్న గ్రామాలలో 11 to 12% ఉంటుంది. ఎందుకంటే అక్కడ వ్యాయామం ఎక్కువ జరుగుతుందేమో, అక్కడ నడక ఎక్కువగా ఉంది. ప్లస్ అక్కడ ధాన్యాలు అంటే పొట్టు ధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం జరుగుతుందేమో. పాలిష్ లేని బియ్యం కానీ, జొన్నలు కానీ, గోధుమ నూక కానీ, కొర్రలు కానీ, రాగులు కానీ, రాగి చౌడు జావ ఇట్లాంటివి. ప్లస్ నడక ఎక్కువగా ఉంటాం, వ్యాయామం ఎక్కువ చేయటం, పెద్ద ఇళ్ళు ఉంటాం, పెరట్లు ఉంటాం, బయట పనులు, లోపల పనులు, అన్ని పనులు ఎక్కువగా ఉండటం వల్ల, ప్లస్ అక్కడ ఎక్కువ చిరుదిళ్ళు అంటే ఇక్కడలాగా ఫాస్ట్ ఫుడ్స్ అవైలబుల్గా లేకపోవడం ఒకటి. కాస్తంత దూరంగా నడుచుకుంటే వెళ్ళి అక్కడ బస్ తీసుకోవటం కానీ, లేదంటే వాళ్ళ ఓన్ వాహనాలు లేకపోవటం వల్ల కానీ, అంటే కొన్ని సౌకర్యాలు తక్కువగా ఉండటంతో, అక్కడ ఫ్రిడ్జ్లు అవి కరెక్ట్ అవి లేకపోవడంతో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకోవటం కానీ, త్వరగా నైట్ పడుకోవటం కానీ, ఎందుకంటే ఎక్కువ నైట్ యాక్టివిటీస్ లేకపోవటం కానీ, సినిమాలు కానీ, క్లబ్స్, పబ్స్ అట్లా సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ లేకపోవడం త్వరగా పడుకుంటారు గ్రామాల్లో. సో సిటీలో మార్పు ఏం జరిగిందంటే లైఫ్ స్టైల్. సో ఈ లైఫ్ స్టైల్లో చాలా స్ట్రెస్ ఉంది. ఇక్కడేమో ఎక్కువగా కార్పొరేట్ వరల్డ్ ఉంది, చాలా ఎక్కువ చదువులు, కెరియర్స్, పిల్లలు కూడా ఇంట్లోనే ఎక్కువసేపు ఉండటం, వాళ్ళ అకాడమిక్స్ మీద ఎక్కువ ప్రోత్సాహం ఉండటం. దీంతో వాళ్ళ లైఫ్ స్టైల్లో చాలా నిద్ర తక్కువ, ఆహారం ఎక్కువ, ఆహారంలో ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ, పాలిష్ లేని బియ్యం ఆర్ జంక్ ఫుడ్, తర్వాత మైదా పిండి, వరిపిండి, శనగపిండితో చేసిన ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా, ప్యాకెట్స్, ప్రీ ప్యాక్డ్ పొటాటోస్ ఉన్నవి, తర్వాత ఎన్నో రకాల ఎనర్జీ డ్రింక్స్, అందులో రెడ్ బుల్ అని, కోక్ అని, ఇంకా చాలా మాన్స్టర్ డ్రింక్స్ అని, అందులో కెఫీన్ చాలా ఎక్కువగా ఉన్న హైడ్రోకార్బోనేటెడ్ డ్రింక్స్ ఎక్కువైపోయింది. ఈ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎంటీ క్యాలరీస్, వాళ్ళకి ఆకలి చనిపోతుంది, క్యాలరీస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. చాక్లెట్స్, స్వీట్స్ ఇట్లాంటివి కూడా ఎంటీ క్యాలరీస్. దీంతో ఏమవుతుందంటే చాలా ఎక్కువ క్యాలరీస్ ఒకేసారి బుల్లెట్ లాగా ఎక్కువ క్యాలరీస్ తక్కువ ఫుడ్లో వచ్చేస్తున్నాయి. ఈ క్యాలరీస్ కరిగించుకునే టైం ఉండట్లేదు పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ, అకాడమిక్స్ అవనివ్వండి, కెరీర్ అవనివ్వండి, నిద్రలో. దీంతో వచ్చిన స్ట్రెస్, దీంతో బిల్డ్ అయిన టాక్సిక్ రాడికల్స్తో త్వరగా షుగర్ వచ్చేస్తుంది. పైగా షుగర్ ఇంతకు ముందున్న జనరేషన్ వాళ్ళకి ఇంకా ఆల్రెడీ షుగర్ ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ షుగర్ ఉంటుందో ఈ థర్డ్ జనరేషన్ పీపుల్కి షుగర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఇందులో కొన్ని జాగ్రఫికల్ ఏరియాస్ అంటే ఐటీ సెక్టర్లో ఉన్న, బిజినెస్ సెక్టర్లో కొంత బిల్డర్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, బాగా కష్టపడి చదువుకునే పిల్లలు, ఎంసెట్, నీట్ ఎగ్జామ్స్కి రాసే పిల్లలు, మళ్ళీ వైశ్య కమ్యూనిటీలో షుగర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు జెనెటిక్గా థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ జెనెటిక్ కాంపోనెంట్ చాలా ఎక్కువగా ప్లే చేస్తుంది. అందుకనే మనకి షుగర్ ప్రివలెన్స్ బాగా పెరిగిపోయింది.
ఇది షుగర్ వచ్చిందంటే బ్యాడ్ న్యూస్ ఇంకా జీవితాంతం ఉంటుందా అని అడిగారు మీరు ఇందాక ప్రశ్నలో. జీవితాంతం ఉండకుండా తొలగిపోయే రీజన్స్ ఏంటి? మనం మన శరీరానికి చేయగలిగేది ఏముంది, చేయలేనిది ఏముంది అనేది గమనించుకోవాలి. చేయగలిగింది మన దినచర్యని మనం ఇంకా కొంచెం మెరుగుగా ఎలా పరుచుకోగలం అనేది ఇంపార్టెంట్. అంటే మన నడక, వ్యాయామం, నిద్ర, ఆహారం, అందులో ఉన్న బ్యాలెన్స్, అందులో ఉన్న క్రమశిక్షణ, మన మీద మనకున్న రెస్పెక్ట్ ఎంతవరకు మనం లాక్కు రాగలం అనేది ఒకటి. అది మనం చేయగలిగిన పనులు. చేయలేని పనులు ఉన్నాయనుకోండి, మన ఉద్యోగం, మన చదువులు, మన టైమింగ్స్, నైట్ డ్యూటీ చేసేవాళ్ళు, లేకపోతే డ్యూటీలు ఎక్కువ 2 డ్యూటీలు లేదే వాళ్ళకి ఇల్లు గడవని వాళ్ళు, జెనెటిక్స్ మనం మార్చుకోలేనివి పక్కన పెట్టి మార్చుకోగలిగేవన్నీ మార్చుకుంటే 75% షుగర్ కరిగిపోయే అవకాశం ఉంది, షుగర్ మొత్తానికి పోయే అవకాశం ఉంది. అయితే కొంత గైడెన్స్ డాక్టర్స్ ద్వారా కొంత గైడెన్స్ తీసుకుని, ఈ గైడెన్స్లో కొన్ని మంచి మందులు షుగర్ని రివర్స్ చేయగలుగుతాయి. కొన్ని మందులు షుగర్ని ఇంకా కూడా బాగా తగ్గిస్తాయి, కానీ ప్యాంక్రియాస్ని డిప్లీట్ చేయడం వల్ల షుగర్ పూర్తిగా పోకుండా దాంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, లో షుగర్, వెయిట్ గెయిన్తో వాళ్ళు ఇంకా షుగర్కి పూర్తిగా పర్మనెంట్ గెస్ట్ అయిపోయే అవకాశం ఉంది. సో మంచి డాక్టర్ని సలహా తీసుకోవటం, మంచి మందులు వాడటం, మనం చేయగలిగేవన్నీ మనం చేసుకుంటూ షుగర్ లేకుండా ఉన్న షుగర్ని పోగొట్టేలాంటి మంచి ప్రయత్నం. ఇందులో మనకు కావాల్సింది శ్రమ, శ్రద్ధ, అంతకుమించి ఏముందండి. చాలా బాగా చెప్పారు. కానీ ఇప్పుడు మీరు రూరల్ ఏరియాస్లో చాలా అంటే వాళ్ళ జీవన శైలి, ఇక్కడ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ లేవని బైఫికేట్ చేసి స్పష్టంగా చెప్పారు. కానీ ఇక్కడ లైఫ్ స్టైల్ డిజార్డర్ కూడా అనివార్యం అవుతుంది. లైక్ యూ సే ఐటీ సెక్టర్లో వీళ్ళు వెళ్తారు, ఎప్పుడో క్యాబ్ వస్తుంది, క్యాబ్లోనే నిద్రపోతూ వెళ్తారు. అంటే అంత స్లీప్లెస్నెస్ వాళ్ళకు. ఆ తర్వాత కొన్ని గంటల పాటు అలాగే కూర్చొని పనిచేస్తారు. దీనివల్ల ఒబేసిటీ ఇస్ అ సైడ్ ఎఫెక్ట్. మరి వాళ్ళకి వ్యాయామం చేయడానికి ఎలాంటి ఆస్కారం లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు రాత్రి అంతా పనిచేసి పొద్దున్న వచ్చి నిస్సత్వ గమనం పడుకోవడమే తప్పిస్తే ఇంకోటి ఉండదు. ఇంకా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి రెమెడీస్ ఏంటి? మంచి ప్రశ్న అడిగారు మూర్తి గారు. మీరు అడిగింది ఏంటంటే క్యాబ్లో ప్రయాణిస్తానే నిద్రపోతున్నారు అంటే నిద్ర లోపం పూర్తవుతుంది, స్లీప్ డెప్రివేషన్ని వాళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. అంటే ఎంత తక్కువ టైం వాళ్ళలో లైఫ్ స్టైల్లో ఉంది. ఆ తక్కువ టైం నిద్రకే టైం సరిపోని వాళ్ళు ఎక్సర్సైజ్ టైం ఎలా సమకూర్చుకోగలుగుతారు అని అడుగుతున్నారు. అయితే దీనికి ఆన్సర్ ఏంటంటే ఒబేసిటీ వచ్చేది ఎప్పుడు కూడా ఎక్కువ ఆహారం, మనం కరిగించుకోగలిగే దాన్ని మించిన ఆహారం తీసుకోవడంతో వచ్చేది ఒబేసిటీ. మనం తీసుకున్న ఆహారం సపోజ్ ఒక 2000 క్యాలరీస్ ఉందనుకోండి, అది మన దినచర్యలో మనం 2000 క్యాలరీస్ బర్న్ చేయలేకపోతున్నాం అనుకోండి, అందులో ఒక 1500 మాత్రమే బర్న్ చేస్తే మిగిలిన 500 క్యాలరీస్ ఫ్యాట్గా డిపాజిట్ అవుతుంది. ఈ ఫ్యాట్ 500 క్యాలరీస్ మనం తొలగించుకోవాలంటే మనం 2 hours బ్రిస్క్ వాకింగ్ లేదంటే జాగింగ్ లాంటివి చేస్తేనో, లేకపోతే కనీసం ఒక 1.5 hour ట్రైన్డ్ ప్రోగ్రామ్లో జిమ్ యాక్టివిటీ చేస్తే మాత్రమే కలుగుతుంది. చాలా మందికి ఆ టైం ఉండదు. అయితే టైం లేనప్పుడు మనం ఏం చేయాలి, ఆహారం తగ్గించుకోవాలి. అయితే మనం బ్యాలెన్స్ ఎలా చేయాలంటే ఎవరికైతే ఎక్సర్సైజ్ చేసే అంత టైం లేదో వాళ్ళు వాళ్ళ బేసల్ మెటబాలిక్ రేట్కి సరిపడా ఆర్ దానికంటే ఇంకా కొంచెం తక్కువగా ఆహారం తీసుకోవాలి. అంటే 1500 క్యాలరీసే కాదు కదా, 1300-1200 క్యాలరీస్ మాత్రమే సరిపెట్టుకోవాలి. అంటే వాళ్ళు ఒక కొత్త డైట్ ఏర్పరచుకోవాలి. వాళ్ళు అందరూ తీసుకున్నట్టుగా మంచి హెవీ ఫుల్ మీల్ లంచ్ తీసుకోలేరు, అంటే మంచిగా అంతంత రైస్ పెట్టుకోలేరు. సో వాళ్ళు ఏం చేయాలంటే కూర ఎక్కువ పెట్టుకుని, సలాడ్ ఎక్కువ పెట్టుకుని, అన్ని ముక్కలు ఉన్న సాంబారు, చాలా కొంచెం రైస్, 2 గ్లాసులు మజ్జిగతో సరిపెట్టుకోవాలి. మంచిగా పప్పు అన్నం, అందులో నెయ్యి వేసి, ఆవకాయ వేసి, మళ్ళీ మంచిగా కూర అన్నం, మళ్ళీ చట్నీ అన్నం, మళ్ళీ పెరుగు అన్నం అంటే కుదరదు. ఎందుకంటే ఈ అన్నం మనం ఎప్పుడు బాగా చేసుకోగలుగుతాం, చేసుకోలేము. ఇన్ బిట్వీన్ టీలు, కాఫీలు, షుగరు, చిన్న చిన్న స్వీట్స్, అక్కడ ఎవరైనా పాన్ ఇచ్చారు, ఎవరో ప్రసాదం ఇచ్చారు, ఎవరో బిస్కెట్ తింటున్నారు టీతో పాటు, ఈ చిన్న చిన్నవి కూడా చాలా యాడ్ అయిపోతాయి. ఇవన్నీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే 700 క్యాలరీస్ ఎక్కువ అయిపోతాయి. అంటే మనం ఒక్కొక్క స్పూన్ షుగర్లో 25 క్యాలరీస్ ఉంటుంది, 2 స్పూన్ల షుగర్లో 40 క్యాలరీస్, 50 క్యాలరీస్. సో అలా ఒక 3-4 టైమ్స్ టీ కానీ కాఫీ కానీ తాగేస్తే దాంతోనే ఒక 150 క్యాలరీస్ వచ్చేస్తున్నాయి. ఇది బర్న్ చేసుకోవాలంటే 1 hour వాకింగ్ చేయాలి. 1 hour వాకింగ్ చేసే టైం లేని పక్షంలో మనం గ్రీన్ టీ కానీ, బ్లాక్ టీ కానీ, బ్లాక్ కాఫీ కానీ, అసలు ఏ షుగర్, ఉప్పు లేని మజ్జిగ కానీ, వాటర్ కానీ తాగి దాంతో సరిపెట్టుకోవాలి. అంటే మనం మోర్ మెంటలీ అలర్ట్గా ఉండాలి. మనం ఇవాళ రేపు చేసే ఉద్యోగాల్లో, ఐటీ కార్పొరేటర్ సెక్టర్లో ఎంత అలర్ట్గా ఉంటే మన పని పూర్తవుతుంది. ఫుడ్ విషయంలో కూడా చాలా ఎక్స్ట్రీమ్ అలర్ట్గా ఉండటం చాలా అవసరం. అలర్ట్నెస్తో మనం తీసుకునే ఆహారం ముందు ఒక చిన్న ఆలోచన,
ఇది నాకు అవసరమా, ఇందులో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఇది ఇప్పుడు తీసుకుంటే దీన్ని ఎప్పుడు బర్న్ చేసుకోగలుగుతాను అనే ఒక్క చిన్న క్రమశిక్షణతో మన ఒబేసిటీని చాలా వరకు తొలగించవచ్చు. బాగుంది. ఇప్పుడు మీరు అన్నట్టు 1500 క్యాలరీస్ కంటే కూడా తక్కువ 1300 క్యాలరీస్ తీసుకున్నప్పుడు నో డౌట్ లెస్సర్ క్యాలరీస్ యూఆర్ ఎక్వైరింగ్, బట్ అట్ ద సేమ్ టైం మీకు నీరసంగా రావడం కదా. మంచి క్వశ్చన్ అడిగారు. నీరసం అనేది ఒక మెంటల్ ఫీలింగ్ ఓకే మూర్తి గారు. చాలా సార్లు నీరసం అనేది ఎలా ఉంటుందంటే ఒకేసారి ఒక మీల్ తీసుకుని లాంగ్ గ్యాప్స్ మీల్స్ కానీ డ్రింక్స్ కానీ ఎటువంటి షుగరు ప్రోటీను పదార్థం మన బాడీలోకి రాని పక్షంలో వచ్చిన ఒక కంగారు నీరసం అంటాం. సో ఆ కంగారు ఎట్లా అంటే మన కడుపులోంచి మన మనసుకు ఒక ఫీలింగ్ ఇచ్చి దాంతో బ్రెయిన్కి కూడా షుగర్ లెవెల్ తగ్గిపోయినప్పుడు మనకి సెరెబ్రల్ కార్టెక్స్ అంటే మన బ్రెయిన్కి అందాల్సిన షుగర్ అందకపోయిన పక్షంలో కొంచెం హైపోగ్లైసిమియా లాగా లేదంటే బీపీ పడిపోయేలాగా షుగర్ పడిపోయేలాంటి ఒక అనీజీ ఫీలింగ్ని నీరసంగా మనం భావిస్తాం. సో ఆ నీరసం లేకుండా ఉండాలంటే మనం టైంకి తీసుకోవాలి ఆహారం, కానీ ఆహారంలో తక్కువ షుగర్ కాంటెంట్, కొంచెం ప్రోటీన్, ఎక్కువ ఫైబర్ ఉండాలి. అది వేడివేడిగా వెచ్చగా ఉండొచ్చు. అంటే మనకి వేడిగా టిఫిన్ తింటూ అలవాటు కాబట్టి వేడిగా అన్ని ముక్కలు ఎక్కువ ముక్కలు వేసి తక్కువ పప్పుతో మనం సాంబార్లా చేసుకుని ఒకటే ఇడ్లీ వేసుకుని తినాలి అందరూ. సో అదేమవుతుంది, ఆ ఒక్క ఇడ్లీలో ఉన్నంత కొంచెం కార్బోహైడ్రేట్, ఈ ఎన్నో ముక్కల్లో ఉన్న ఫైబరు, ఆ వేడివేడిగా ఉన్న సాంబార్తో మనకు వచ్చిన ఒక రకమైన సాటిస్ఫాక్షన్తో మనం ఒక 3 గంటలు బతుకుతాం. తర్వాత మనకు నీరసం వస్తుంది. అప్పుడు మనం ఒక గ్రీన్ టీ కానీ బ్లాక్ కాఫీ కానీ ఏదైనా తీసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ లంచ్లో ఒక పుల్క, చాలా 1/2 kg కూర, 1/2 kg సలాడ్, ఒక 150 ml కప్పులు పట్టినంత ప్రోటీన్ కానీ దాల్ కానీ, 2 గ్లాసులు మజ్జిగ. అంటే మన కడుపు నిండిపోవాలి, చాలా ఫైబర్తో వేడివేడిగా అందాలి, టైంకి అందాలి, అందులో కొంచెం లిమిటెడ్ క్వాంటిటీ ప్రోటీన్ ఉండాలి, చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, లాట్ ఆఫ్ ఫైబర్ ఉండాలి. ఆ ఫైబర్లో బోల్డ్ అంత ఆకుకూర, అన్ని రకాల విటమిన్స్ ఎక్కువ ఉంటాయి వెజిటబుల్స్లో, దాల్లో ప్రోటీన్ ఉంటుంది. కడుపు నిండిపోవాలి అంటే ఒక 2 గ్లాసులు మజ్జిగ తాగేయచ్చు ఎండ్లో, అందులో కొంచెం నిమ్మకాయ జింజర్ అని వేసుకోవచ్చు. అంటే ఫ్లేవర్ ఉండాలి, మన ఫుడ్లో ఫ్లేవర్ ఉండాలి, వామ్గా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, అందులో అన్ని విటమిన్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, కొంత ప్రోటీన్ ఉండాలి, కొంత కార్బోహైడ్రేట్ మాత్రమే ఉండాలి, చాలా తక్కువ ఫ్యాట్, ఆయిల్ ఉండాలి. ఇలాంటి ఫుడ్తో మనకి ఎనర్జీ బాగా వస్తుంది, ఎనర్జీ తగ్గదు. మనం అనుకుంటాం ఇలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి ఎనర్జీ సరిపోదు, మళ్ళీ రాత్రికి ఎప్పుడో 10ంటికి భోంచేస్తాను కదా అనుకుంటాం. ఇలాంటి లంచ్ తీసుకున్నాక మళ్ళీ 4-5 అవర్స్ తర్వాత ఒక 2-3 అవర్స్కి మళ్ళీ మనకు ఆకలి అనిపించాలి. మనం తీసుకున్న ఫుడ్ ఎలా ఉండాలంటే 3 అవర్స్ తర్వాత మనకు ఆకలి అనిపించాలి. ఆకలి మళ్ళీ మనం ఏ గ్రీన్ టీ, బ్లాక్ టీ, ఏదో 4 బాదాం గింజలు, దాంతోపాటు స్నాక్ లేకపోతే మరమరాలు, లేకపోతే కొంచెం కీరా, క్యారెట్ అవన్నీ కట్ చేసుకుని అందులో ఉల్లిపాయ టమాటా ముక్కలు, చాట్ మసాలా లాగా, అంటే వెజిటబుల్తో చాట్. నేను అనేది పానీపూరితోనూ మైదా పిండి, శనగపిండి స్నాక్స్ కాకుండా వెజిటబుల్స్తో సాలడ్స్ లాగా, అందులోనూ మొలకలు కలుపుకోవచ్చు, నానబెట్టిన పీనట్స్ కానీ దాల్స్ కలుపుకోవచ్చు. ఇట్లా హెల్దీ ఫుడ్ మనం తీసుకునే ఫుడ్తో 3 గంటలకు ఆకలి వేయాలి, ఫుల్ ఎనర్జీ లెవెల్ మెయింటైన్ అవ్వాలి. హెవీగా తింటే మనం తిన్న వెంటనే నిద్ర వచ్చినట్టు ఉంటుంది చూడండి, ఒక రకమైన నీరసం, తిన్నాక వచ్చిన నీరసం, తిన్నాక వచ్చిన ఆయాసం ఉండకూడదు. అది మనం తీసుకునే ఫుడ్లో అలా ఉంటుంది. ఈ ఫుడ్కి అలవాటు పడటానికి నో డౌట్ మెంటల్గా కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది, మనకి సైకలాజికల్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ సైకలాజికల్ రెసిస్టెన్స్ని మనం తొలగించుకోవాలంటే మనం బిజీగా ఉండాలి. మనం తీసుకున్న ఆహారానికి 2-3 గంటల తర్వాత మనకు ఆకలి వేసినప్పుడు ఆకలిని తొలగించుకోవడానికి మళ్ళీ మనం ఏదైనా మంచి న్యూస్ పేపర్ చదువుకోవటము, ఒక ఆర్టికల్ రాయటము, ఏదైనా చదవటము, ఏదైనా ప్రవచనం వినటము, లేదంటే మనం ఏదైనా మన అరమార్ సర్దుకోవటము, గార్డెన్లోకి వెళ్ళిపోవటం, పిల్లలతో మాట్లాడటం, ఎవరైనా మన పక్క నేబర్తో మాట్లాడటం, కొంచెం చేంజ్, ఆ ఎన్వైరన్మెంట్ నుంచి పక్కకి వెళ్ళిపోవాలి మనం. అట్లా వెళ్ళిపోయినప్పుడు మనకి ఇష్టమైన పని మనం చేస్తున్నప్పుడు మనం డిస్ట్రాక్ట్ అవుతాం. అప్పుడు అది పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఇస్తుంది. మనకి నెగిటివ్ వచ్చే ఫీలింగ్స్ని ఎట్లా పోగొట్టాలి, పాజిటివ్తోనే పోగొట్టాలి. పాజిటివ్గా మన మైండ్ డివేట్ అయ్యే విధానాలు ఏదో ఎత్తుక్కోవాలి. కొత్త హాబీస్ కానీ కొత్త డిస్ట్రాక్షన్స్ ఎత్తుకుంటే కొన్నాళ్ళు ఇబ్బంది అయినా సరే ఆ తర్వాత మనం ఈ ఫుడ్కి అలవాటు పడిపోతాం. తర్వాత మీకు ఎవరైనా ఎక్కువ పెట్టినా కూడా మీరు తినలేరు, తింటే కూడా ఆయాసం వస్తుంది, చాలా ఫుల్నెస్ వస్తుంది, ఇంకా మనకి తింటేనే హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు మరో స్పెషాలిటీ మీది ఎండోక్రైనాలజీ. యాక్చువల్లీ వాట్ ఈస్ ఎండోక్రైనాలజీ ప్రేక్షకులకు కొంచెం చెప్తారా? పూర్తిగా ఎండోక్రైనాలజీ అంటే మన బాడీలో ఉన్న గ్రంథులు, అందులోంచి విడుదలైన కొన్ని ఎండోపెప్టైడ్ ప్రోటీన్ లాంటివి, వాటిని హార్మోన్స్ అంటాము. ఈ హార్మోన్స్ ఎగుదుడుపులతో వచ్చిన ప్రక్రియలో ఉన్న కొన్ని మార్పులు,
కొన్ని డిజార్డర్స్తో అవి కొంచెం ఎక్కువగాని తక్కువగాని ఉత్పత్తి బ్యాలెన్స్ తప్పిపోయిన విధంగా కొన్ని డిజార్డర్స్ దానికి చెందుతాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన గొంతులో ఉన్న థైరాయిడ్ గ్రంథికి వచ్చిన థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ తక్కువతో హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఉంటుంది. పిట్యూటరీ గ్రంథిలోంచి వచ్చిన గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీతో కొందరు పిల్లలు పొట్టిగా ఉండిపోతారు. అది ఎక్కువగా హార్మోన్ రిలీజ్ అయితే కనుక యాక్రోమెగలీ అని మరీ ఎక్కువ పొడుగ్గా అవుతారు. అయితే అడ్రినల్ హార్మోన్స్ లోపంలో మనకి స్ట్రెస్ హార్మోన్, మనకి బేసిక్గా కావాల్సిన స్ట్రెస్ కూడా లేకపోతే దాన్ని వేరే రకమైన అడిసన్స్ డిసీజ్ అని వస్తుంది. అదే కనుక ఈ హార్మోన్ ఎక్కువైతే కనుక కుషింగ్స్ సిండ్రోమ్ అంటారు. అంటే వాళ్ళు ఎక్కువ లావ్ అయిపోవటం, చిన్న వయసులోనే షుగరు, బీపీ వచ్చేయటం, తల వెంట్రుకలు ఊడిపోవటం ఇలా అవుతుంది. లేడీస్కి వచ్చే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ తప్పితే సైకిల్స్ కరెక్ట్గా రాకపోవటం, ఫర్టిలిటీ దెబ్బతింటాం, వాళ్ళల్లో కూడా మెడ మీద నలుపులు రావటం, పొట్ట మీద చాలు రావటం, ముఖం మీద పొట్టాలు, అన్వాంటెడ్ హెయిర్ వచ్చేసి ప్రెగ్నెన్సీ రాకపోవటం, ఇన్ఫర్టిలిటీ దారితీస్తారు. వాళ్ళు మళ్ళీ ఫ్యూచర్లో షుగర్ అవుతుంది. దీన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు. అంటే వీళ్ళ అండాశయాలలో చిన్న చిన్న బొడగల సిస్టులు ఏర్పడతాయి అనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్తో వస్తుంది. ఇదే కాకుండా పారాథైరాయిడ్ హార్మోన్, ఈ హార్మోన్ కాల్షియం, విటమిన్ డి మెటబాలిజం లోపాలు చేస్తుంది. ఈ హార్మోన్ ఎక్కువ తక్కువలు అయినప్పుడు ఆస్టియోపోరోసిస్ కానీ, బోన్లో క్యాన్సర్స్ కానీ, ట్యూమర్స్ కానీ రావచ్చు. విటమిన్ డి, B12 డెఫిషియన్సీస్తో కూడా బోన్స్ పలచబడతాయి. దీన్ని రికెట్స్ అని, ఆస్టియోమలేషియా అని అంటాం. షుగర్ కూడా ఇన్సులిన్ అనే హార్మోన్, ప్యాంక్రియాస్ అనే గ్రంథితో విడుదలైన హార్మోన్ లోపం కనుక ఇన్సులిన్ తక్కువైనప్పుడు మనకి షుగర్ వచ్చేస్తుంది. అది కూడా ఎండోక్రైనాలజీలో ఒక పార్ట్. జెంట్స్కి వచ్చే హార్మోన్స్, టెస్టోస్టెరాన్ హార్మోన్తోనే జెంట్స్ చక్కటి హైటు, మజిల్, బోన్ స్ట్రెంగ్త్ వస్తుంది. వాళ్ళలో కూడా మంచి హెయిర్ గ్రోత్, బియర్డ్, ముస్టాచ్ అవి రావడమే కాకుండా తల మీద వెంట్రుకలు, వాళ్ళకి మంచి ఎనర్జీ, ఫర్టిలిటీ కూడా ఇచ్చేది టెస్టోస్టెరాన్. ఈ టెస్టోస్టెరాన్ లోపాలు కూడా హైపోగొనాడిజం అంటారు. అది కూడా మా స్పెషాలిటీ కిందకి వస్తుంది, ఎండోక్రైనాలజీ అంటారు. సో ఈ ఎండోక్రైనాలజీలో ఇన్ని విభిన్న రకరకాల హార్మోన్స్ బ్యాలెన్స్ కొంచెం అటు ఇటు అయినా సరే మన బాడీలో ఉన్న నిద్ర, స్ట్రెంగ్త్, మెటబాలిజము, మన మెంటల్ బ్యాలెన్స్ కూడా, అంటే మెటబాలిజంతో కూడినవి ఎన్నో, ఫర్టిలిటీ, గ్రోత్, బోన్స్, మజిల్స్, వెయిట్, షుగర్ కంట్రోల్, థైరాయిడ్ హార్మోన్ కంట్రోల్, పిల్లలు పుట్టలేకపోవడం, పుట్టినా సరే మళ్ళీ వాళ్ళు ఇబ్బందిగా శిశువు గర్భం రావటం, ఇవన్నీ కూడా చాలా అన్ని కలయికతో ఉన్న చిన్న చిన్న గ్లాండ్స్ నుంచి వచ్చే పెద్ద పెద్ద ఎఫెక్ట్స్ ఎండోక్రైనాలజీ. హార్మోన్ ఇంబ్యాలెన్స్ విచ్ లీడ్స్ టు సో మెనీ డిసీజెస్ కావచ్చు, సైడ్ ఎఫెక్ట్స్. మీరు ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు పరిమితమైందా, ఆడవాళ్ళకే పరిమితమైందా, మగవాళ్ళకి వస్తుందా, లేకపోతే దీని స్వరూపం ఏంటి? ఇది మొత్తం అందరికీ వస్తుందంటే ఏ ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ వరకు పొడిగించబడుతుంది, దీనికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? మంచి క్వశ్చన్. కానీ మీ క్వశ్చన్లో మొత్తం టెక్స్ట్ బుక్ అంతా ఉంది మూర్తి గారు, అన్నీ చెప్పలేకపోయినా చిన్న వయసు నుంచి కూడా ప్రతి హార్మోన్ చాలా ఇంపార్టెంట్ అయిన హార్మోన్స్. పుట్టిన వెంటనే కొన్ని హార్మోన్ లోపాలు రావచ్చు. అవి ఏంటంటే థైరాయిడ్ రావచ్చు, అడ్రినల్ గ్లాండ్ రావచ్చు. అంటే ఇది జెండర్తో సంబంధం లేదు. థైరాయిడ్, అడ్రినల్, గ్రోత్, ఈ హార్మోన్స్ ప్లస్ ఇన్సులిన్ కూడా, అది షుగర్కి సంబంధించిన హార్మోన్. ఈ 4 హార్మోన్స్ కూడా అసలు జెండర్ అంటే ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా తేడా చూపించకుండా వచ్చిన హార్మోన్ ఇంబ్యాలెన్సెస్. థైరాయిడ్ హార్మోన్ లోపంతో వీళ్ళలో ఎదుగుదల ఉండదు, అసలు ఫీడింగ్ కూడా చేయలేదు సరిగ్గా. అయితే చాలా వెయిట్ పెరుగుతూ ఉంటారు, మైల్ స్టోన్స్ కరెక్ట్గా రీచ్ అవ్వవు. చిన్నప్పుడే కనిపెట్టగలిగే హార్మోన్స్ లోపాలు ఇవి అనమాట. అంటే థైరాయిడ్ హార్మోన్ చిన్న పిల్లలకు కూడా వస్తుందా అంటారు. ఇప్పుడే పుట్టిన 2 నెలల పిల్ల బేబీకి కూడా థైరాయిడ్ హార్మోన్ లోపాలు రావచ్చు. వాళ్ళకు కూడా ట్రీట్మెంట్తో సరవుతారు, ట్రీట్మెంట్తో పూర్తి స్థాయిలో వాళ్ళు ఎదుగుతారు. సో ఇందులో మనం మనస్తాపం చెందేది ఏమీ లేదు. అంటే మనం సాడ్ అయిపోయి అయ్యో దీనికి ట్రీట్మెంట్ లేదా అనుకోవాల్సిన అవసరం లేదు. హార్మోన్ ట్రీట్మెంట్స్ అన్నిటికీ కూడా కరెక్ట్గా డయాగ్నోసిస్ ఉంటుంది, ట్రీట్మెంట్ ఉంటుంది. సో తర్వాత పెద్దవాళ్ళు అయినాక ఆడపిల్లలకి విడిగా, మగవాళ్ళకి విడిగా వచ్చే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఎట్లా అంటే, ఆడపిల్లలకి మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉత్పత్తి అవ్వకుండా అయినా సరే క్రమంగా సైకిల్స్ ఏర్పడకుండా, నెలసర్లు కరెక్ట్గా రాకుండా ఉండేలాంటివి ఫీమేల్ గైనకలాజికల్ హార్మోన్స్. దాన్ని కామన్గా మనం హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటున్నారు మన వాళ్ళు. అయితే దానికి కరెక్ట్ సైంటిఫిక్ పేరు ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అది ఎందుకు వస్తుందంటే బ్రెయిన్లోంచి వచ్చిన హైపోథాలమస్ పిట్యూటరీ గోనాడల్ యాక్సిస్ దెబ్బతింటుంది. ఎందుకు అంటే వాళ్ళల్లో వచ్చిన కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్. ఇప్పుడు ఇవాళ రేపు ఆడపిల్లలు పుట్టి వెనక మనం 10 years అప్పుడు ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ, ఇంట్లో ముగ్గేసి, ఊడ్చి, ఆ ఇంట్లో అంతా మాప్ చేసి, గిన్నెలు కడిగి కూడా చదువుకునేవాళ్ళు.
ఇప్పుడు ఇవాళ రేపు ఎలా అవుతుందంటే చదువులు పెరిగిపోయి ఆ కొంచెం టైం కూడా లేక అసలు పూర్తిగా చదువుకుంటేనే కానీ వాళ్ళకి మంచి మార్క్స్ రావనే ఒక అపోహ, ప్లస్ వాళ్ళ చదువు, స్పోర్ట్స్, తర్వాత ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత ఖాళీ టైం అంతా మొబైల్ మీద ఎక్కువగా టైం స్పెండ్ చేయడంతో వాళ్ళు అసలు పూర్తిగా లైఫ్ స్టైల్ దెబ్బతినిపోయింది. ఆ లైఫ్ స్టైల్లో కావాల్సిన నిద్ర, ఎక్సర్సైజ్ లోపించినందుకు ఈ ఆడపిల్లలకి త్వరగానే పీసీఓడి వచ్చేస్తుంది. అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, అంటే ఓవరీస్లో సిస్టులు ఏర్పడటం, కరెక్ట్గా సైకిల్స్ రాకపోవటం, ఇది వెయిట్ గెయిన్ అయినందువల్ల వస్తుంది. ఈ పీసీఓడి వచ్చిన తర్వాత వాళ్ళలో సైకిల్స్ కరెక్ట్గా రాకపోవటమే కాకుండా ఫేస్ మీద అన్వాంటెడ్ హెయిర్, మెడ మీద నలుపు, చిన్న చిన్న ట్యాగ్స్, స్కిన్ ట్యాగ్స్ లాంటి మెడల్ మీద మీరు చూసుంటారు, బ్లాక్నెస్ వచ్చేస్తుంది. అది డర్ట్ కాదు, అది ఒక రకమైన హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీనివల్ల ఫ్యూచర్లో వాళ్ళకి అసలు ప్రెగ్నెన్సీ రాకపోవటం, ఇన్ఫర్టిలిటీ, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత జెస్టేషనల్ డయాబెటీస్ రావటం, ఆ తర్వాత మళ్ళీ బేబీస్ పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి త్వరగా డయాబెటీస్ వచ్చేయటం, హార్ట్ డిసీజ్ వచ్చేయటం, చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ కిల్లర్ డిసీజ్ అవుతుంది అది పీసీఓడి తర్వాత. అయితే ఇది చిన్నప్పుడే గుర్తించగలిగితే దీన్ని ప్రివెంట్ చేసుకోవడానికి ఈ ఆడపిల్లల్ని మనం బాగా యాక్టివ్గా కనీసం రోజుకి 1-2 గంటలు ఎక్సర్సైజ్ చేపిస్తూ టైంకి పడుకోబెట్టేలాగా, ఒక క్రమశిక్షణతో, టైం ఎఫిషియన్సీ, అంటే 2 అవర్స్లోనే చేయాల్సిన హోంవర్క్ అంతా చేస్తేనే ఒక 1 అవర్ వాళ్ళకి స్పోర్ట్స్కి టైం దొరికేలాగా ఇంట్లో పేరెంట్స్, టీచర్స్, డాక్టర్స్ కరెక్ట్ అయిన సూపర్విజన్ ఇస్తే ఈ జనరేషన్లో పీసీఓడి తగ్గించగలుగుతాం అన్నమాట. మగపిల్లలకి హైపోగొనాడిజం ఎందుకు వస్తుందంటే కూడా టూ మచ్ ఎనర్జీ డ్రింక్స్, హై క్యాలరీ డైట్, నిద్ర లోపము, ఒబిసిటీతో వస్తుంది. వాళ్ళకు కూడా టెస్టోస్టెరాన్ సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోతే ఎంతోమంది బాయ్స్ బ్రెస్ట్ గ్రోత్ వస్తుందని, గడ్డం మీసాలు సరిగ్గా ఉత్పత్తి అవ్వట్లేదని, వాళ్ళకి మేల్ ఇరెక్షన్ సరిగ్గా రావట్లేదని, ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవచ్చా మేము ఇలా ఉంటే ఎలాగా అనే క్వశ్చన్తో మా దగ్గరికి వస్తారు. గ్రోత్ సరిగ్గా ఉండట్లేదని, మజిల్ గ్రోత్ సరిగ్గా ఉండట్లేదని. వెనకటికంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. ఎందుకంటే ఇవన్నీ లైఫ్ స్టైల్తో కూడిన హార్మోన్స్ అనేవి నేను దానికి చెప్పుకున్నట్టుగా చిన్న చిన్న ఎండోపెప్టైడ్స్ మన హైపోథాలమస్ పిట్యూటరీ గ్రంథులోంచి వచ్చే డ్రాప్ బై డ్రాప్ వచ్చిన హార్మోన్ లెవెల్స్ అన్నమాట. మన నిద్ర, ఆహారం, ఆలోచన బ్యాలెన్స్ తప్పినప్పుడల్లా ఈ చిన్న చిన్న డ్రాప్స్ రావటం మానేస్తాయి. అవి ఎలా అంటే చాలా డెలికేట్గా ఉంటాయి. మన బాడీని గమనించుకుని ఆ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. సో మన బ్యాలెన్స్ తప్పితే వాటి బ్యాలెన్స్ తప్పుతుంది. సో ఈ బ్యాలెన్స్ని గమనించుకోవాలంటే మనం కొంచెం స్లో చేయాలి. అంటే వీ హ్యావ్ టు లిసన్ టు అవర్ బాడీ, జస్ట్ లైక్ వి సీ ద నేచర్ చూడండి ఎంత స్లోగా మూవ్ అవుతుందో. ఒక పువ్వు టక్మని ఇట్లా విచ్చుకోదు. నేచర్ పేస్లో మనం వెళ్ళాలంటే మనం స్లో డౌన్ అవ్వాలి. మన దినచర్య కొంచెం స్లో డౌన్ అయ్యి మనని మనం గమనించుకోగలిగి, మనం బిజీగా ఉంటే మన పక్కన వాళ్ళ శ్రేయోభిలాషులు మనం గమనించి మనకు ఆ బ్యాలెన్స్ని సెటరేట్ చేసే ఒక ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్, ఒక స్కూల్ ఎన్వైరన్మెంట్, ఒక డాక్టర్ పేషెంట్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయగలగాలి. దీంతో అన్ని రకాల హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ చక్కగా సెట్ అవుతాయి. ఫైనల్గా మీరు రైనింగ్గా నాకు 2 విషయాలు, ఒకటి డయాబెటిక్స్, రెండోది హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఈ 2 కూడా విస్తారమైనవి. ఇది చెప్పాలంటే టెక్స్ట్ బుక్ మొత్తం చెప్పాలన్నా నిజమే. అయితే మా ప్రేక్షకుల కోసం ఈ డయాబెటీస్ని ఎదుర్కోవటము, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్, అది పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, పాటించాల్సిన కొన్ని టిప్స్ ఒక నామినల్గా ఈ బేసిక్స్ తెలిస్తే మీరు ఇది అవాయిడ్ చేయొచ్చు అన్నది కొన్ని చెప్తాను. కొన్ని పూర్తిగా చాలా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు ఇవాళ. నేను ఏదైతే చెప్దాం అనుకున్నానో అవే అడిగారు. షుగర్ రాకుండా ఈ జనరేషన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనీసం 2 చెప్తాను. 2 మనం పాటించగలిగితే మీకు అవి నచ్చితే. అందులో ఒకటి ఏంటంటే కరెక్ట్గా వ్యాయామం. మనకి కంపల్సరీగా రోజుకి 1 గంట కానీ 2 గంటలు కానీ వ్యాయామానికి కేటాయించాలి. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా, సన్నగా ఉన్న వ్యక్తి, చిన్న బాబు నుంచి బాగా వృద్ధుల వరకు కూడా మనం చేయగలిగిన దానికి మించిన ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్ ఎలా ఉండాలంటే మన హార్ట్ రేట్ మామూలుగా 60 అయితే అది 120 కొట్టుకోవాలి. అంటే ఎక్సర్సైజ్ ఎప్పుడు కూర్చునే వాళ్ళు నడిచినా కొంచెం హార్ట్ రేట్ పెరుగుద్ది. మామూలుగా నడక అలవాటు ఉన్నవాళ్ళు పరిగెడితే పెరుగుద్ది. మామూలుగా పరిగెట్టడం కూడా అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం వెయిట్స్ ఎత్తాలి. అట్లా మన స్థాయి కంటే కొంచెం మించిన స్థాయిలో ఎక్సర్సైజ్ ఉండాలి. అది కనీసం ఒక 1 అవర్ అన్నా ఉండాలి. కనీసం మ్యాక్సిమం 2 అవర్స్ ఉండొచ్చు, మినిమం 1 అవర్ ఉండాలి. మన హార్ట్ రేట్ డబుల్ కొట్టుకోవాలి. అలాంటి ఎక్సర్సైజ్ చేస్తే షుగర్ వచ్చే ఛాన్స్ 58% తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మనం వాడే ప్రాసెస్ ఫుడ్స్లో 3 పదార్థాలు మానటానికి ట్రై చేయాలి. 3-4 పదార్థాలు. ఒకటి ఏంటంటే కార్బోనేటెడ్ డ్రింక్స్, అంటే పెప్సీ, కోక్ ఇట్లాంటివన్నీ కూడా కార్బోనేటెడ్ డ్రింక్స్. అంటే క్యాన్లో కానీ టిన్లో కానీ గ్యాస్తో వచ్చిన డ్రింక్స్ అన్ని పూర్తిగా మానాలి. దానికి పూర్తిగా మనం కాశీలో వదిలేసేయాలి. అవి మనం ఎట్టి పరిస్థితుల్లో అది మనం తీసుకోకూడదు అనేది అనుకోవాలి. రెండోది మనం వైట్
వైట్ రైస్ ఉత్పత్తి అయిన వరిపిండి, ఇంకోటి శనగపిండి, మైదా పిండిని పూర్తిగా మానేయాలి. అయితే వైట్ రైస్ తీసుకోకుండా ఏం తీసుకోమంటారని అడుగుతారేమో. అసలు నాకు వీలైతే అసలు మనం అగ్రికల్చర్ మినిస్ట్రీ ఎవరు ఈ డెసిషన్ తీసుకుంటారో తెలియదు కానీ వైట్ రైస్ పాలిషింగ్ ఇండస్ట్రీని పూర్తిగా తొలగించాలి. మనం బ్రౌన్ రైస్ని యాజ్ ఇట్ ఈస్గా ఎండోస్పర్మ్తో తీసుకోవాలి. దానిపైన ఉన్న పాలిష్ మాత్రం తొలగించకూడదు, పాలిష్ని అట్లాగే ఉంచాలి. అప్పుడు అందులో చిన్న గింజ ఎండోస్పర్మ్ అని ఉంటుంది, ఆ గింజతో అది ఇట్లా పూలాగా వికసిస్తుంది. మనం ఉడకబెట్టినప్పుడు 1 కప్కి 5 కప్పులు నీళ్లు పడతాయి. మనం మామూలు రైస్ కుక్కర్, కరెంట్ కుక్కర్లో పెట్టుకోవచ్చు, లేదంటే మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవచ్చు. నీళ్ళు ఎక్కువ పడితే అసలు నానబెట్టక్కర్లేదు, నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. ఇలాంటి బ్రౌన్ రైస్ ఉడకబెట్టుకుని తిని, లేదంటే అది బ్రౌన్ రైస్ తినలేని వాళ్ళు కొర్రలు, జొన్నలు, సజ్జలు, రాగులు, గోధుమలు, కినోవా ఇలాంటివి కూడా తీసుకోవచ్చు, మినువులు, పెసలు. వైట్ రైస్ని ఎప్పుడైతే మనం తొలగిస్తామో ఈ జనరేషన్స్, రాబోయే జనరేషన్స్ అన్ని, అంటే చిన్న బేబీ 6 మంత్ బేబీకి పెట్టిన అన్నప్రసన్నలో పెట్టిన పాయసం ముద్ద కూడా బ్రౌన్ రైస్తోనే పెట్టాలి. అంటే షుగర్ పేషెంట్ ఒక్కళ్ళే బ్రౌన్ రైస్ ఉడకబెట్టుకుని తింటమే కాకుండా వాళ్ళ కుటుంబాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా బ్రౌన్ రైస్ అంటే వైట్ రైస్ ముట్టుకోము. మైదా పిండి, వరిపిండి, శనగపిండి మేము చాలా వరకు తొలగిస్తాం. ఎప్పుడన్నా ఒకసారి కానీ తొలగిస్తాం అనుకున్నా అది ఒక మంచి రిజల్యూషన్ తీసుకుంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ డయాబెటీస్ నుంచి బయటపడచ్చు. ఇది ఒక భాష. మీరు 2 అన్నారు కాబట్టి నేను 2 తాగాను. హార్మోన్ ఇంబాలెన్స్ దీని గురించి చెప్పండి. దీన్ని అవాయిడ్ చేయడానికి వయసుతోనే నిద్ర లేకుండా మన పరివార సభ్యులందరూ కనీసం ఇవి పాటిస్తే మనం హార్మోన్ ఇంబ్యాలెన్స్ నుంచి చిట్కేసి నుండి బయటపడతామని కాకుండా మనకు ఆ లోపాన్ని సవరించుకోగలిగిన అవకాశం ఉండే 2 టిప్స్ చెప్పండి. హార్మోన్స్ అంటే కొన్ని హార్మోన్స్ మనం వాటి ప్రక్రియలో వచ్చిన ఎగుదుడుపులు మనం ఆపలేము. ఎందుకంటే కొన్ని ట్యూమర్స్ గానో, కొన్ని జెనెటిక్ గానో, ఆటో ఇమ్యూన్ గానో వస్తాయి. అవి ఇంకెలాగూ రావాల్సి ఉన్నాయి వస్తాయి. మనం ఆపుకోగలిగే కొన్ని స్ట్రెస్తో వచ్చే ఉన్నాయి. అంటే థైరాయిడ్ కావచ్చు, షుగర్ కావచ్చు, పీసీఓడి కావచ్చు, హైపోగోనాడిజం కావచ్చు, ఒబిసిటీ కావచ్చు, ఇవి ఆస్టియోపోరోసిస్ ఉంది, అది కూడా మనం ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే వచ్చే ఆస్టియోపోరోసిస్ కావచ్చు. ఇవన్నీ కూడా మన టైంకి నిద్రపోవటం చాలా అవసరం. అంటే మన అతిగా ఆలోచన చేస్తే మనం నిద్ర పట్టదు. మన ఆలోచన శక్తి ఎంతవరకు అంతవరకు. ఏదైనా పని చేస్తున్నాం అంటే ఆ పనిలో ఎంతవరకు ఆలోచన అంతవరకే ఆలోచన. ఆ పని అయిపోయినాక మన మైండ్ని స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి. మన మైండ్ ఎప్పుడు కాన్స్టెంట్గా వర్కింగ్లో ఉన్న మైండ్ అసలు స్విచ్ ఆఫ్ అవ్వదు. నైట్ పడుకోవాలన్నా స్విచ్ ఆఫ్ అవ్వదు. స్విచ్ ఆఫ్ అవ్వని మైండ్తో మన నిద్ర తగ్గిపోయినప్పుడు మనం మార్నింగ్ టైంకి లేవలేము. లేచినా సరే మనం ఎప్పుడు కూడా మైండ్ ఇంకా హాఫ్ మైండ్తోనే ఉంటాం. హాఫ్ మైండ్తో ఉన్నప్పుడు మనం చేసుకునే పనులన్నీ కూడా ఎఫిషియన్సీ తగ్గిపోతాయి. టైం ఎఫిషియన్సీ లేకపోయినందుకే స్టూడెంట్స్ 1 అవర్లో చేయాల్సిన హోంవర్క్ 2 అవర్స్లో చేస్తున్నారు. 2 అవర్స్లో చేయటం వలన వాళ్ళకి ఎక్సర్సైజ్కి టైం ఉండట్లేదు. ఇప్పుడు ఐటీ సెక్టర్లో పనిచేసే వాళ్ళు కూడా అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు 1 గంటలో చేయాల్సింది 2 గంటలు ఎందుకు చేస్తారు? నైట్ నిద్ర పట్టక, వాళ్ళకి ఎక్సర్సైజ్ లేక. సో ఈ బ్యాలెన్స్ అంతా కూడా నేను అనుకోవటం స్లీప్తోనూ ఇంప్రూవ్ అయ్యే టైం ఎఫిషియన్సీతో ఇంప్రూవ్ అయ్యే టైం మనకి ఇంకా ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. ఆ టైంతో మనం చేయాల్సిన ఎక్సర్సైజెస్ ప్లస్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలంటే పూర్తిగా ఎప్పుడు కూడా మన జడ్జ్మెంట్ కరెక్ట్గా ఉండాలి. మన జడ్జ్మెంట్ ఇప్పుడు మనకి బాగా ఆకలేసింది అనుకోండి, మనం కంట్రోల్ చేసుకోలేము. మనకి కొంచెం ఆకలేసింది అనుకోండి, మనం కరెక్ట్గా జడ్జ్మెంట్గా తీసుకోగలుగుతాం ఫుడ్. సో ఆ నియమాలు తెలిసినా సరే మన బ్రెయిన్ మన మాట వింటది అనేది ఎప్పుడు వస్తుందంటే మనకి స్ట్రెస్ తగ్గాలి. సో స్ట్రెస్ తగ్గాలంటే మనం ఇది ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఈ సైకిల్ని ఎక్కడ మనం స్టార్ట్ చేయాలి అంటే కనీసం ఒక 10 రోజులు మనం టైంకి పడుకోవాలి అనే ఒక రిజల్యూషన్ తీసుకోవాలి. టైంకి పడుకుంటే టైంకి లేస్తాం. ఒక మినిమం 6 to 8 అవర్స్ చాలా మందికి అవసరం. అది వాళ్ళు గ్రహించరు. ఒక 4 అవర్స్ పడుకున్నాం కదా, 5 అవర్స్ పడుకున్నాం కదా అనుకుంటారు. పెద్దవాళ్ళు వయసు వచ్చే కొద్దీ నిద్ర తగ్గిపోతుంటుంది. కానీ ఆల్మోస్ట్ 45-50 వరకు కూడా 6 to 8 అవర్స్ స్లీప్ చాలా అవసరం. ఆ స్లీప్ అవసరం కానీ వాళ్ళు పడుకోవట్లేదు అనేది వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం డే టైము మళ్ళీ ఇంకక్కడక్కడ డ్రైవింగ్లో అట్లా పడుకొని తీర్చుకుంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్ స్లీప్ సైకిల్ అవ్వదు. కంటిన్యూస్గా 6 to 8 అవర్స్ పడుకున్నప్పుడు ఉన్న ఫ్రెష్నెస్ జడ్జ్మెంట్లో ఈ ఇంబ్యాలెన్స్ అన్నింటినీ తొలగించడానికి బాగా హెల్ప్ అవుతుంది. చాలా బాగుందండి. ఇప్పుడు మా ప్రేక్షకుల్లో ఎవరైనా మిమ్మల్ని సంప్రదించాలంటే మీరేం సజెస్ట్ చేస్తారు? మీరు ఎక్కడ ఉంటారు? ఎప్పుడు అవైలబుల్ ఉంటారు? మిమ్మల్ని ఫోన్ చేయాలా, వాట్సాప్ చేయాలా, మెసేజ్ చేయాలా, లేకపోతే ఈమెయిలా? అది మా వాళ్ళకి చెప్తే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మూర్తి గారు. అయితే నేను ప్రాక్టీస్ చేసేది అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటీస్ అండ్ ఎండోక్రినాలజీ. ఇది కావలి హిల్స్, డిమార్ట్ రోడ్ ఆర్ దుర్గం లేక్ రోడ్, మాదాపూర్, హైదరాబాద్ సిటీలో.
ఈ ఇన్స్టిట్యూట్ మార్నింగ్ 6:30, 7కే మా ల్యాబ్ ఓపెన్ అయిపోతుంది. ఈవినింగ్ 9 వరకు కూడా ల్యాబ్ రన్నింగ్లో ఉంటుంది. ఎందుకంటే ఏ టైంలో మీరు వచ్చినా అక్కడికక్కడే బ్లడ్ టెస్ట్లు అయిపోయి మేము మళ్ళీ చూసేలాగా. నా కాన్సల్టేషన్ అవర్స్ మార్నింగ్ 9:30 నుండి ఆఫ్టర్నూన్ 1:32 వరకు, మళ్ళీ ఈవినింగ్ 4 నుండి 8 వరకు. అయితే సండే ఒకరోజు సెలవు తీసుకున్నాం మేము. మాకు స్టాఫ్ తక్కువగా ఉండడం వలన, కోవిడ్-19 గురించి ఐసోలేషన్ వలన స్టాఫ్ తక్కువగా వర్క్ చేస్తున్నారు. మమ్మల్ని సంప్రదించడానికి మీరు చేయాల్సిన ఫోన్ నంబర్లు 04040072323. ఇంకొక వాట్సాప్ నంబర్ కూడా ఉంది. ఆ నంబర్లో కూడా మీరు ఫోన్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. 9177539974. ఈ నంబర్లో మీరు వాట్సాప్ చేయొచ్చు. మా వెబ్సైట్ ఉంది www.endohyd.com. ఈ www.endohyd.com. ఈ వెబ్సైట్లో కూడా మీరు ఆన్లైన్ కాన్సల్టేషన్స్ తీసుకోవచ్చు. కోవిడ్-19 ఐసోలేషన్ గురించి మేము చాలా వరకు ఆన్లైన్ కాన్సల్టేషన్స్, వాట్సాప్ వీడియో కాల్ కానీ అట్లా జూమ్ మీటింగ్ కూడా చేస్తున్నాం. మీరు ఇందాక ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాల్ చేయొచ్చు, ఈమెయిల్ చేయొచ్చు aidclinic@gmail.com. మీరు మమ్మల్ని సంప్రదించండి. మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. మేము జనరలీ చాలాసార్లు అవైలబుల్గానే ఉంటాం. మాకు డైటీషియన్ ఉన్నారు, ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, ఇన్ హౌస్ ల్యాబ్ ఉంటుంది, ఫార్మసీ ఉంటుంది. అక్కడికక్కడే మేము మందులు మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. మీకు కావాల్సినట్టుగా డిస్కౌంట్ కూడా ఇవ్వగలుగుతాం. పాపం చాలా మంది చూపించుకోలేని వాళ్ళు కూడా వస్తున్నారండి మూర్తి గారి వాళ్ళు. రేపు వాళ్ళకి మేము సర్వీస్ పరంగా ఫ్రీగా కూడా చూస్తాం. మీరు డబ్బులు కట్టలేకపోయినా, మీరు రాలేకపోయినా మేము అందుబాటులో ఉన్నాం అనేది మీరు గుర్తించాలి. మా సర్వీసెస్ మీరు తీసుకోండి. ఇట్లా ఈ విధంగా మీరు ఎప్పుడంటే అప్పుడు మాకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రావచ్చు, వాకింగ్ కూడా రావచ్చు. అది డాక్టర్ లక్ష్మి ఆలపాటి గారి ఇంటర్వ్యూ. మన జీవితాలు ఆరోగ్యప్రదంగా ఉండటం చాలా కనీస అవసరం. ఈ కనీస అవసరాలను ఫిల్అప్ చేసే ఒక గొప్ప వ్యక్తితో మనం ఈరోజు సంభాషించాం. అనేకమైనటువంటి విషయాలను చాలా ర్యాపిడ్ ఫోర్స్ అండ్ స్పీడ్తో వారు చాలా క్లుప్తంగాను చాలా వివరంగాను కూడా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, ఇక్కడికి వచ్చారు, మీ టైం తెప్పించి. ఆల్ప్రో ఆల్వేస్ విత్ యూ టు గివ్ యూ ఎమినెంట్ డాక్టర్స్ అడ్వైసెస్ అండ్ ఇంటర్వ్యూస్ ఆర్ ఫర్ యూ. This is Dr. K.S. Murthy taking leave of you. Thank you so much. Thank you, Doctor. Namaskar. సరిగా రోజుకి గంట కానీ 2 గంటలు కానీ వ్యాయామానికి కేటాయించాలి. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా, సన్నగా ఉన్న వ్యక్తి, చిన్న బాబు నుంచి బాగా వృద్ధుల వరకు కూడా మనం చేయగలిగిన దానికి మించిన ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్ ఎలా ఉండాలంటే, మన హార్ట్ రేట్ మామూలుగా 60 అయితే అది 120 కొట్టుకోవాలి. అంటే ఎక్సర్సైజ్ ఎప్పుడు కూర్చునే వాళ్ళు నడిచినా కొంచెం హార్ట్ రేట్ పెరుగుద్ది. మామూలుగా నడక అలవాటు ఉన్నవాడు పరిగెడితే పెరుగుద్ది. మామూలుగా పరిగెట్టడం కూడా అలవాటు ఉన్నవాళ్ళు కొంచెం వెయిట్ సత్తాలి. అట్లా మన స్థాయి కంటే కొంచెం మించిన స్థాయిలో ఎక్సర్సైజ్ ఉండాలి. అది కనీసం ఒక 1 అవర్ అన్నా ఉండాలి. కనీసం మ్యాక్సిమం 2 అవర్స్ ఉండొచ్చు, మినిమం 1 అవర్ ఉండాలి. మన హార్ట్ రేట్ డబుల్ కొట్టుకోవాలి. అలాంటి ఎక్సర్సైజ్ చేస్తే షుగర్ వచ్చే ఛాన్స్ 58% తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, మనం వాడే ప్రాసెస్ ఫుడ్స్లో 3 పదార్థాలు మానటానికి ట్రై చేయాలి. 3-4 పదార్థాలు. ఒకటి ఏంటంటే కార్బోనేటెడ్ డ్రింక్స్. అంటే పెప్సీ, కోక్ ఇట్లాంటివన్నీ కూడా కార్బోనేటెడ్ డ్రింక్స్. అంటే క్యాన్లో కానీ టిన్లో కానీ గ్యాస్తో ఏర్పడిన వచ్చిన డ్రింక్స్ అన్ని పూర్తిగా మానాలి. దానికి పూర్తిగా మనం కాశీలో వదిలేసేయాలి. అవి మనం ఎట్టి పరిస్థితుల్లో అది మనం తీసుకోకూడదు అనేది అనుకోవాలి. రెండోది, మనం వైట్ రైస్తో ఉత్పత్తి అయిన వరిపిండి, ఇంకోటి శనగపిండి, మైదా పిండిని పూర్తిగా మానేయాలి. అయితే వైట్ రైస్ తీసుకోకుండా ఏం తీసుకోమంటారని అడుగుతారేమో. అసలు నాకు వీలైతే అసలు మనం అగ్రికల్చర్ మినిస్ట్రీ ఎవరు ఈ డెసిషన్ తీసుకుంటారో తెలియదు, కానీ వైట్ రైస్ని పాలిషింగ్ ఇండస్ట్రీని పూర్తిగా తొలగించాలి. మనం బ్రౌన్ రైస్ని యాజ్ ఇట్ ఈస్గా ఎండోస్పామ్తో తీసుకోవాలి. దానిపైన ఉన్న పాలిష్ మాత్రం తొలగించకూడదు. పాలిష్ని అట్లాగే ఉంచాలి. అప్పుడు అందులో చిన్న గింజ ఎండోస్పామ్ అని ఉంటుంది. ఆ గింజతో అది ఇట్లా పూలాగా వికసిస్తుంది. మనం ఉడకబెట్టినప్పుడు 1 కప్కి 5 కప్పులు నీళ్లు పడతాయి. మనం మామూలు రైస్ కుక్కర్, కరెంట్ కుక్కర్లో పెట్టుకోవచ్చు, లేదంటే మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవచ్చు. నీళ్ళు ఎక్కువ పడితే అసలు నానబెట్టక్కర్లేదు, నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. ఇలాంటి బ్రౌన్ రైస్ ఉడకబెట్టుకుని తిని, లేదంటే అది బ్రౌన్ రైస్ తినలేని వాళ్ళు కొర్రలు, జొన్నలు, సజ్జలు, రాగులు, గోధుమలు, కినోవా ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. మినువులు, పెసలు. వైట్ రైస్ని ఎప్పుడైతే మనం తొలగిస్తామో ఈ జనరేషన్స్, రాబోయే జనరేషన్స్ అన్ని, అంటే చిన్న బేబీ 6 మంత్ బేబీకి పెట్టిన అన్నప్రసన్లో పెట్టిన పాయసం ముద్ద కూడా బ్రౌన్ రైస్తోనే పెట్టాలి.
అంటే షుగర్ పేషెంట్ ఒక్కళ్ళే బ్రౌన్ రైస్ ఉడకబెట్టుకుని తింటమే కాకుండా వాళ్ళ కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రౌన్ రైస్ అంటే వైట్ రైస్ ముట్టుకోము, మైదా పిండి, వరి పిండి, శనగపిండి మేము చాలా వరకు తొలగిస్తాం, ఎప్పుడన్నా ఒకసారి కానీ తొలగిస్తాం అనుకున్నా అది ఒక మంచి రిజల్యూషన్ తీసుకుంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ డయాబెటీస్ నుంచి బయటపడచ్చు. ఇది ఒక భాష. మీరు 2 అన్నారు కాబట్టి నేను 2 తాగాను. హార్మోన్ ఇంబాలెన్స్ దీని గురించి చెప్పండి. దీన్ని అవాయిడ్ చేయడానికి వయసుతోనే మిత్రులు లేకుండా మన పరివార సభ్యులందరూ కనీసం ఇవి పాటిస్తే మనం హార్మోన్ ఇంబ్యాలెన్స్ నుంచి చిట్కేసి నుండి బయటపడతామని కాకుండా మనకు ఆ లోపాన్ని సవరించుకోగలిగిన అవకాశం ఉండే 2 టిప్స్ చెప్పండి. హార్మోన్స్ అంటే కొన్ని హార్మోన్స్ మనం వాటి ప్రక్రియలో వచ్చిన ఎగుదుడుపులు మనం ఆపలేము, ఎందుకంటే కొన్ని ట్యూమర్స్ గానో కొన్ని జెనెటిక్ గానో ఆటో ఇమ్యూన్ గానో వస్తాయి. అవి ఇంకెలాగూ రావాల్సి ఉన్నాయి వస్తాయి. మనం ఆపుకోగలిగే కొన్ని స్ట్రెస్తో వచ్చే ఉన్నాయి. అంటే థైరాయిడ్ కావచ్చు, షుగర్ కావచ్చు, పీసీఓడి కావచ్చు, హైపోగోనాడిజం కావచ్చు, ఒబిసిటీ కావచ్చు, ఇవి ఆస్టియోపోరోసిస్ ఉంది, అది కూడా మనం ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే వచ్చే ఆస్టియోపోరోసిస్ కావచ్చు. ఇవన్నీ కూడా మన టైంకి నిద్రపోవటం చాలా అవసరం. అంటే మన అతిగా ఆలోచన చేస్తే మనం నిద్ర పట్టదు. మన ఆలోచన శక్తి ఎంతవరకు అంతవరకు, ఏదైనా పని చేస్తున్నాం అంటే ఆ పనిలో ఎంతవరకు ఆలోచన అంతవరకే ఆలోచన. ఆ పని అయిపోయినాక మన మైండ్ని స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి. మన మైండ్ ఎప్పుడు కాన్స్టెంట్గా వర్కింగ్లో ఉన్న మైండ్ అసలు స్విచ్ ఆఫ్ అవ్వదు. నైట్ పడుకోవాలన్నా స్విచ్ ఆఫ్ అవ్వదు. స్విచ్ ఆఫ్ అవ్వని మైండ్తో మన నిద్ర తగ్గిపోయినప్పుడు మనం మార్నింగ్ టైంకి లేవలేము. లేచినా సరే మనం ఎప్పుడు కూడా మైండ్ ఇంకా హాఫ్ మైండ్తోనే ఉంటాం. హాఫ్ మైండ్తో ఉన్నప్పుడు మనం చేసుకునే పనులన్నీ కూడా ఎఫిషియన్సీ తగ్గిపోతాయి. టైం ఎఫిషియన్సీ లేకపోయినందుకే స్టూడెంట్స్ 1 అవర్లో చేయాల్సిన హోంవర్క్ 2 అవర్స్లో చేస్తున్నారు. 2 అవర్స్లో చేయటం వలన వాళ్ళకి ఎక్సర్సైజ్కి టైం ఉండట్లేదు. ఇప్పుడు ఐటీ సెక్టర్లో పనిచేసే వాళ్ళు కూడా అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు 1 గంటలో చేయాల్సింది 2 గంటలు ఎందుకు చేస్తారు? నైట్ నిద్ర పట్టక, వాళ్ళకి ఎక్సర్సైజ్ లేక. సో ఈ బ్యాలెన్స్ అంతా కూడా నేను అనుకోవటం స్లీప్తోనూ ఇంప్రూవ్ అయ్యే టైం ఎఫిషియన్సీతో ఇంప్రూవ్ అయ్యే టైం మనకి ఇంకా ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. ఆ టైంతో మనం చేయాల్సిన ఎక్సర్సైజెస్ ప్లస్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలంటే మూర్తి గారు ఎప్పుడు కూడా మన జడ్జ్మెంట్ కరెక్ట్గా ఉండాలి. మన జడ్జ్మెంట్ ఇప్పుడు మనకి బాగా ఆకలేసింది అనుకోండి, మనం కంట్రోల్ చేసుకోలేము. మనకి కొంచెం ఆకలేసింది అనుకోండి, మనం కరెక్ట్గా జడ్జ్మెంట్గా తీసుకోగలుగుతాం ఫుడ్. సో ఆ నియమాలు తెలిసినా సరే మన బ్రెయిన్ మన మాట వింటది అనేది ఎప్పుడు వస్తుందంటే మనకి స్ట్రెస్ తగ్గాలి. సో స్ట్రెస్ తగ్గాలంటే మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఈ సైకిల్ని ఎక్కడ మనం స్టార్ట్ చేయాలి అంటే కనీసం ఒక 10 రోజులు మనం టైంకి పడుకోవాలి అనే ఒక రిజల్యూషన్ తీసుకోవాలి. టైంకి పడుకుంటే టైంకి లేస్తాం. ఒక మినిమం 6 to 8 అవర్స్ చాలా మందికి అవసరం. అది వాళ్ళు గ్రహించరు. ఒక 4 అవర్స్ పడుకున్నాం కదా, 5 అవర్స్ పడుకున్నాం కదా అనుకుంటారు. పెద్దవాళ్ళు వయసు వచ్చే కొద్దీ నిద్ర తగ్గిపోతుంటుంది. కానీ ఆల్మోస్ట్ 45-50 వరకు కూడా 6 to 8 అవర్స్ స్లీప్ చాలా అవసరం. ఆ స్లీప్ అవసరం కానీ వాళ్ళు పడుకోవట్లేదు అనేది వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం డే టైము మళ్ళీ ఇంకక్కడక్కడ డ్రైవింగ్లో అట్లా పడుకొని తీర్చుకుంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్ స్లీప్ సైకిల్ అవ్వదు. కంటిన్యూస్గా 6 to 8 అవర్స్ పడుకున్నప్పుడు ఉన్న ఫ్రెష్నెస్ జడ్జ్మెంట్లో ఈ ఇంబ్యాలెన్స్ అన్నింటినీ తొలగించడానికి బాగా హెల్ప్ అవుతుంది. చాలా బాగుందండి. ఇప్పుడు మా ప్రేక్షకుల్లో ఎవరైనా మిమ్మల్ని సంప్రదించాలంటే మీరేం సజెస్ట్ చేస్తారు? మీరు ఎక్కడ ఉంటారు, ఎప్పుడు అవైలబుల్ ఉంటారు? మిమ్మల్ని ఫోన్ చేయాలా, వాట్సాప్ చేయాలా, మెసేజ్ చేయాలా, లేకపోతే ఈమెయిలా? అది మా వాళ్ళకి చెప్తే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మూర్తి గారు. అయితే నేను ప్రాక్టీస్ చేసేది అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటీస్ అండ్ ఎండోక్రినాలజీ. ఇది కావలి హిల్స్, డిమార్ట్ రోడ్ ఆర్ దుర్గం లేక్ రోడ్, మాదాపూర్, హైదరాబాద్ సిటీలో. ఈ ఇన్స్టిట్యూట్ మార్నింగ్ 6:37కే మా ల్యాబ్ ఓపెన్ అయిపోతుంది. ఈవినింగ్ 9 వరకు కూడా ల్యాబ్ రన్నింగ్లో ఉంటుంది. ఎందుకంటే ఏ టైంలో మీరు వచ్చినా అక్కడికక్కడే బ్లడ్ టెస్ట్లు అయిపోయి మేము మళ్ళీ చూసేలాగా. నా కాన్సల్టేషన్ అవర్స్ మార్నింగ్ 9:30 నుండి ఆఫ్టర్నూన్ 1:32 వరకు, మళ్ళీ ఈవినింగ్ 4 నుండి 8 వరకు. అయితే సండే ఒకరోజు సెలవు తీసుకున్నాం మేము. మాకు స్టాఫ్ తక్కువగా ఉండడం వలన, కోవిడ్-19 గురించి ఐసోలేషన్ వలన స్టాఫ్ తక్కువగా వర్క్ చేస్తున్నారు. మమ్మల్ని సంప్రదించడానికి మీరు చేయాల్సిన ఫోన్ నంబర్లు 040-400-72323. ఇంకొక వాట్సాప్ నంబర్ కూడా ఉంది. ఆ నంబర్లో కూడా మీరు ఫోన్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. 9177539974. ఈ నంబర్లో మీరు వాట్సాప్ చేయొచ్చు. మా వెబ్సైట్ ఉంది www.endo హైదరాబాద్ లాగా hyd.com.
ఈ www.endohyd.com. ఈ వెబ్సైట్లో కూడా మీరు ఆన్లైన్ కాన్సల్టేషన్స్ తీసుకోవచ్చు. COVID-19 ఐసోలేషన్ గురించి మేము చాలా వరకు ఆన్లైన్ కాన్సల్టేషన్స్, వాట్సాప్ వీడియో కాల్ కానీ అట్లా జూమ్ మీటింగ్ కూడా చేస్తున్నాం. మీరు ఇందాక ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాల్ చేయొచ్చు, ఈమెయిల్ చేయొచ్చు aideclinic@gmail.com. మీరు మమ్మల్ని సంప్రదించండి. మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. మేము జనరలీ చాలాసార్లు అవైలబుల్గానే ఉంటాం. మాకు డైటీషియన్ ఉన్నారు, ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, ఇన్ హౌస్ ల్యాబ్ ఉంటుంది, ఫార్మసీ ఉంటుంది. అక్కడికక్కడే మేము మందులు మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. మీకు కావాల్సినటువంటి డిస్కౌంట్ కూడా ఇవ్వగలుగుతాం. పాపం చాలా మంది చూపించుకోలేని వాళ్ళు కూడా వస్తున్నారండి మూర్తి గారి వాళ్ళు. రేపు వాళ్ళకి మేము సర్వీస్ పరంగా ఫ్రీగా కూడా చూస్తాం. మీరు డబ్బులు కట్టలేకపోయినా, మీరు రాలేకపోయినా మేము అందుబాటులో ఉన్నాం అనేది మీరు గుర్తించాలి. మా సర్వీసెస్ మీరు తీసుకోండి. ఇట్లా ఈ విధంగా మీరు ఎప్పుడంటే అప్పుడు మాకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రావచ్చు, వాకింగ్ కూడా రావచ్చు. అది డాక్టర్ లక్ష్మి ఆలపాటి గారి ఇంటర్వ్యూ. మన జీవితాలు ఆరోగ్యప్రదంగా ఉండటం చాలా కనీస అవసరం. ఈ కనీస అవసరాలను ఫిల్అప్ చేసే ఒక గొప్ప వ్యక్తితో మనం ఈరోజు సంభాషించాం. అనేకమైనటువంటి విషయాలను చాలా ర్యాపిడ్ ఫోర్స్ అండ్ స్పీడ్తో వారు చాలా క్లుప్తంగాను చాలా వివరంగాను కూడా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, ఇక్కడికి వచ్చారు, మీ టైం తెప్పించి. ఆల్ ప్రో ఆల్వేస్ విత్ యూ టు గివ్ యూ ఎమినెంట్ డాక్టర్స్ advices and interviews are for you. This is Dr. K.S. Murthy taking leave of you. Thank you so much. Thank you, Doctor. Namaskar.